అందరికీ నమస్తే. నా పేరు ఎండి ఆరిఫ్ బాబా ఫ్రమ్ తెలంగాణ కామారెడ్డి నుంచి నేను ఢిల్లీకి రావడం జరిగింది. ఈరోజు ఇండియా ప్రాపర్టీ దేఖో అని ఒక వెబ్సైట్ మన యూట్యూబ్లో మీరు అందరూ దానికి ఓపెన్ చేస్తే ఇండియా ప్రాపర్టీ దేఖోలా నేను మీకు చెప్తున్నా, ఏ విధంగా మీకు అర్థమయ్యేలాగా మాట్లాడితే ప్రాపర్టీ దేఖో అని మీనింగ్ ఏంది దాంది. ఈరోజు ఢిల్లీలో ఇంత పెద్ద ఆఫీసు, ఈ ఆఫీస్లో మన ధర్మేందర్ అన్న గుడ్గాంలో ఈ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీసులో ఇండియా ప్రాపర్టీ దేఖో అని రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆఫీస్ ఉంది. కావున రియల్ ఎస్టేట్కి మనం ఏ విధంగా దానికి ఉపయోగపడాలా, దానికి ఏ విధంగా మనం పని చేయాలా, ఆ లెక్క ప్రకారంలో మనం ఏంటంటే ఓకే, నేనేమంటున్నానంటే నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన మన కామారెడ్డి నుంచి ఒక 100 కాదు 400 ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళకు రియల్ ఎస్టేట్ తెలుసు, కానీ రియల్ ఎస్టేట్కి ఏ విధంగా మనం ఉపయోగపడదాం. ఇప్పుడు నేను ఢిల్లీకి వచ్చి ఈ ఇండియా ప్రాపర్టీ దేఖోలా నేను దీనికి వెబ్సైట్లో మీరందరూ చూడాలా, మీరందరూ దీనికి ఏ విధంగా రియల్ ఎస్టేట్కి మనం ఉపయోగపడితే మనకు బెటర్ ఉంటుంది. మన అంగడి బాబా, ఎమ్మెల్యే బాబా ఫ్రమ్ కామారెడ్డి, మీ అందరికీ తెలుసు. ఈ తెలంగాణలో ఫేమస్ అయ్యే ఛానల్ ఇండియా ప్రాపర్టీ దేఖో అని అందరూ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎవరైనా ఏజెంటు వాళ్ళకు దీని గురించి తెలియకపోతే నాకు కాల్ చేయగలరు. నా నంబర్ 9848993024. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ అమ్ముతాం. ఎవరైనా వచ్చి నా ఇల్లు అమ్మేది ఉంది, నా ఒక ప్లాట్ అమ్మేది ఉంది అని అంటారు. అంటే ఆ ఇల్లు అమ్మేది ఉంటే ఒక ఏజెంట్కి చెప్తాం, ఆ ఏజెంట్ పోయి 10 ఏజెంట్లకు చెప్తాడు. అది హార్డ్ వర్క్. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేద్దాం. మనం అందరం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మన దోస్తులు, మన మిత్రులు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా కానీ ఇవాళ రియల్ ఎస్టేట్లో ఎవరెవరికి అనుభవం ఉంటే వాళ్ళు నాకు నా నంబర్ మీద కాల్ చేయండి. నేను ఇండియా ప్రాపర్టీ దేఖో ఆల్ తెలంగాణ ఫ్రాంచైజీ తీసుకున్నా, మీకు కూడా ఫ్రాంచైజీ ఇస్తా. మీరు ఏ డిస్టిక్లో ఉన్నా ఆ డిస్టిక్ నుంచి ఫ్రాంచైజీ దీనికి లాభపడవచ్చు. వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, ఏ మహారాష్ట్ర కానీ, ఏడైనా కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీన్ని ఫ్రాంచైజీ ఏంది అని నాకు ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ పోయింది, స్మార్ట్ వర్క్ వచ్చింది. దానివల్ల మనం వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు దీనికి ఉపయోగపడాలి. ఇప్పటిదాకా మనం రియల్ ఎస్టేట్లో మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందని అందరూ ఇవాళ రేపు అట్లా చెప్పుకుంటారు, కానీ తప్పు. అందరిది రియల్ ఎస్టేట్ నడుస్తుంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. కావున ఈరోజు మన ధర్మేందర్ సార్ మన ఆఫీస్ ఓపెన్ చేసి ఓచర్లు నాకు ఒక పెద్ద ఎత్తునలా ఢిల్లీకి పిలిపించి ఈరోజు వీళ్ళు ఏం చేస్తారంటే మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏమున్నా కానీ ఏ ఏజెంట్ మన దగ్గర 100 కాదు 400 ఏజెంట్లు ఉన్నారు. ఆ 1000 ఏజెంట్లు నాకు ఫోన్ చేసి నా నంబర్ ఇలా రాసిన ఈ అమ్మాయి ఈడ ఈ అబ్బాయిలు ఈ స్టాఫ్ మొత్తం. మేడం ఆప్ కहाँ से? జాపూర్. అయితే వీళ్ళకు నేను మా ధర్మేందర్ సార్ అందరికీ జాబ్ ఇస్తుండు. నేను కూడా ఇట్లానే మీ ఫ్రాంచైజీ తీసుకుంటే మీరు హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఏరైనా కానీ ఇట్లా మనం స్టాఫ్కు
అందరికీ ఉపాధి ఇవ్వచ్చు. ఈరోజు మన ధర్మేందర్ అన్న ఈ ఆడాళ్లకు మగపిల్లగాళ్లకు అందరకు మనకేందంటే ఉపాధి ఇస్తుండు. ఒక్కకు 20-25 వేలు 30,000 సాలరీ ఇస్తుండు. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి ఎంత మన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారో వేలాది ఏజెంట్స్లకు నా నంబర్ ఇందులో ఇచ్చిన. అతి త్వరలో నాకు ఫోన్ చేయండి. దీనికి అనుబంధాలు ఏంది ఉన్నాయి, ఏం సంబంధాలు ఉన్నాయి, ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేస్తే సార్ ఆప్కాన్సే ఈ పిల్లగాడు ఉన్నాడు, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిండు, ల్యాప్టాప్ అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు రియల్ ఎస్టేట్లో ఏ ప్లాటు, ఏ ఇల్లు, ఏ బిల్డింగ్ అమ్మేది ఉంటే వీళ్ళు ఈ నుంచి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ మనకు వీళ్ళు ఈ నుంచి చాటింగ్ చేస్తారు 3 నెలల దాకా. 3 నెలల లోపట మన ఇల్లు ప్రాపర్టీ ఏదున్నా కానీ మనం ఒక 10 మందికి చెప్పినాం. 10 మంది కాక ఇప్పుడు మనం ఖాళీ స్మార్ట్ వర్క్లా వీళ్ళు ఏదున్నా కానీ మనకు ఫోన్ కాంటాక్ట్ వస్తుంది. మనం ఏ ఉన్నా కానీ 1% కమిషన్ 2% కమిషన్ కళ్ళు మూసి ఆసాన్లా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చేస్తుర్రు, కానీ వాళ్లకు ఉపాధి దొరుకుతాయి. ఒకళ్ళకి చెప్తే 10 మందికి చెప్తే 10 మంది ఎవడో అమ్ముకుంటాడు. కానీ అట్లా లేదు. ఈరోజు మనం అందరం కలిసిమెలిసి తెలంగాణ ఊపుదాం. ఇండియా ప్రాపర్టీ దేఖో అని మీరు అందరూ నాతోటి చేతి కలుపుర్రి. మీ అందరికీ ఉపాధి రియల్ ఎస్టేట్ ఎంతో సంబంధించిన ఇలా ఇంటికి రియల్ ఎస్టేట్ మన తమ్ముడు, మన దోస్తు, పెద్దోళ్ళు, బీదోళ్ళు ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ చేస్తుర్రు. వాళ్ళకు అనుభవం ఏం లేదు. ఈ అనుభవం ఉండాలంటే నేను కొన్ని సబ్జెక్ట్ చెప్తా.